ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? లేటెస్ట్ ఉన్నాయా? ఏం లేవా? లేవా? ఇంకెవరన్నా అన్నాడా? మా తమ్ముడు ఏమన్నా మనకు అంత ఏమైనా మాట్లాడా? లేదా? ఎల్లుండిన 7వ తారీఖున ఏదైతే జై హో బీసీ అని జరగబోయే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 0.5% ప్రతి పదవి కానీ ప్రతి దాంట్లో కూడా బీసీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఉండాలని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా రాజ్యసభల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక వివిధ హోదాల్లో దాదాపు పదవులు ఇచ్చిన అందరం కూడా కలిసి ఏదైతే రేపు 7వ తారీఖున జరగబోయే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్బోన్ అని చెప్పి ఆ నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 85,000 కోట్ల పైగా ఈరోజు నేరుగా బీసీ కుటుంబాలకి ఏదో తూతూ మంత్రంగా ఒక 100 మందికో 200 మందికో ఇవ్వటం కాకుండా దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారిని రేపు జరగబోయే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పదవుల్లో ఉన్నారో అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయోత్సవం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిగా అండగా ఉండాలని, ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వైద్యం అందరికీ కూడా ఉచితంగా అందిందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా 10 అడుగులు వేసి ఈరోజు అన్ని రకాలుగా కూడా పదవులు కానీ 40 సంవత్సరాలుగా బీసీలంటే మా పార్టీ అని పేటెంట్ రైట్స్ చెప్పుకున్న వాళ్ళు ఎవరు కూడా చేయని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తను ఏదైతే ఏలూరులో జరిగిన సభలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని అన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు గత 3 సంవత్సరాలలో ఏమేమి చేశాడని ఇంకా కూడా ఏమి చేయాలని సలహాలు సూచనలతో ఈరోజు ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా బీసీలు దీవించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ 7వ తరగతి జరగబోయే సభని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడితే మాత్రం బీసీలు మాట్లాడారంటారు, అదే మా పార్టీలో మాత్రం బీసీలను కానీ ఎవరు ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఏం మాట్లాడినా మాట్లాడతామంటారు. అంటే ఒక ద్వంద్వ వైఖరితో ఈరోజు ప్రజలు కూడా ఎవరు బీసీలు కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు 7వ తారీఖున జరగబోయే సభ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.